అద్భుతమైన నటన. తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం 'పుష్ప 2' సరికొత్త రికార్డులు ఆల్ టైమ్ మనకి రికార్డులు అందిస్తుంది. రికార్డులు చెరిపేసి తన కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. 2021లో విడుదలైన 'పుష్ప ది రైజ్' కు సీక్వెల్ గా 'పుష్ప 2' రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన నటన ప్రపంచ వ్యాప్తంగా ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ ఉంది. సినిమా ప్రియులు గాని, ప్రముఖులు గాని ఈ చిత్రం చూసి ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మనకి గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ లో బన్నీ ప్రదర్శనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్ వచ్చి పడేస్తున్నాయి. భారతీయ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర గాని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'పుష్ప 2' కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుందంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో పరిగెడుతుందో మనం ఊహించవచ్చు. ఇంత వేగంగా 1000 కోట్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్ ఇంకొకటి లేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు ఈ 6 రోజుల్లో 1002 కోట్లు గ్రాస్ వసూలు చేసిన 'పుష్ప 2' చిత్రం అల్లు అర్జున్ కి ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న నటనకు ఇక సుకుమార్ తన భుజస్కంధాలపై ఎత్తుకొని ఈ చిత్రాన్ని దర్శకత్వ ప్రతిభతో తీర్చిదిద్దినటువంటి తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రేక్షకుల చేత ప్రశంసలు కురిపిస్తుంది. కాగా ఇప్పటి వరకు 1000 కోట్లు చేరుకున్న చిత్రాలతో ఈ 'పుష్ప 2' చిత్రాన్ని సరిపోలిస్తే ప్రభాస్, దగ్గుపాటి రాణా నటించిన 'బాహుబలి 2' 1000 కోట్ల మార్కును 10 రోజులలో దాటితే, ఆ తర్వాత రామ్ చరణ్, నందమూరి తారక రామారావు నటించినటువంటి 'త్రిబుల్ R' చిత్రానికి 16 రోజుల సమయం పట్టింది. ఇంకా 'KGF 2' సినిమాకి కూడా 16 రోజులు ఈ మార్కును దాటడానికి పట్టడం జరిగింది. ఇంకొక సినిమా 'కల్కి 2898' ఏడి సినిమాకు ఈ 1000 కోట్ల మార్కు దాటడానికి 15 రోజులు పడితే, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' కు 18 రోజులు పట్టగా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి నటించిన 'పఠాన్' చిత్రానికి 27 రోజులు సమయం పట్టింది ఈ 1000 కోట్ల క్లబ్ లో చేరటానికి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరి ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డులు గాని, ఇండియన్ మూవీస్ రికార్డులు గాని చెరిపేయటం జరిగింది. ఇక ఆల్ టైమ్ రికార్డును సెట్ చేయటం జరిగింది. ఇంత భారీ వసూళ్లను రాబడుతున్న 'పుష్ప 2' చిత్ర పరిశ్రమలోనే ఇదొక విశేషంగా చెప్పుకోవటం జరుగుతుంది సినీ ప్రేక్షకులు. అసలు మొట్టమొదటి రోజునే 294 కోట్లు సాధించిన భారతీయ చిత్రంగాను 'పుష్ప 2' రికార్డులు నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక విడుదలైన అన్ని కేంద్రాల్లో హై స్పీడ్ తో దూసుకుపోతున్న 'పుష్ప 2' చిత్రం మన భారతీయ సినీ చరిత్రలో, అందున తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంత ఎత్తుకెదిగిందో మనం ఈ చిత్రం ద్వారా ఎట్టి పరిస్థితిలో ఎక్కడి దాకా వెళ్ళామో ఈ చిత్రం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక ఈ రికార్డుల పరంపర ఇలాగే కొనసాగుతూ 'పుష్ప' ఏ రేంజ్కి వెళ్తుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ 'పుష్ప 2' గురించి మీకు చెప్పాలనుకున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని బెల్ బటన్ నొక్కి మీ అభిమానాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.